గర్భగుడి అంటే ఏంటి, ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేంటి, శాస్త్రీయత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. దేవాలయంలో మూల విరాట్టు కొలువుండే దివ్యమైన ప్రదేశాన్నే గర్భగుడి అంటారు. శక్తి నిలయమే గర్భాలయం. గర్భగుడి అనేది దేవాలయంలో ప్రధానమైనది. గర్భగుడికి ఎంతో విశిష్టత ఉంది. గర్భగుడిని మూలస్థానం అని కూడా అంటారు. గర్భగుడులను ఆగమ శాస్త్రాలను అనుసరించే నిర్మిస్తారు ఆగమ పండితులు. ఆలయం ఎంత పెద్దదైనా గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగానే నిర్మిస్తారు. ఇందులో ఒక దివ్యమైన శక్తి ఆవరించి ఉంటుంది. నిత్యం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజలు, వివిధ కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చక స్వాములు. శక్తి కేంద్రీకృతమైనదే ఈ గర్భగుడి. ఇక్కడ నిరంతరం శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోవడానికే గుడికి వెళుతూ ఉంటాం. అందువల్లే గుడికి వెళ్ళాక నాకు మనసు బాగుంది అని చాలా మంది అంటూ ఉండగా వింటూ ఉంటాం. ఈ గర్భగుడి లేదా గర్భాలయం అన్నది శక్తి కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్లే శక్తి వృధా కాకుండా ఉండేందుకే గర్భగుడి చాలా చిన్నదిగా ఉంటుంది ఏ దేవాలయంలో అయినా. అందుకని గర్భాలయానికి ఎటువంటి కిటికీలు ఉండవు. ఒకవైపు మాత్రమే ప్రధాన ద్వారం ఉంటుంది. అది కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది. గర్భగుడిలో ఉన్న ప్రధాన మూలమూర్తి విగ్రహం మనకు శక్తినిస్తుంది. దేవాలయంలో నిరంతరం వేద మంత్రోచ్చారణలు సాగుతూ ఉంటాయి. ఘంటానాదాలు, పూజలు, కైంకర్యాలు, విశేష సేవలు అన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఈ శబ్ద తరంగాలు, ఘంటానాదాల వల్ల, పూజలు, కైంకర్యాల వల్ల గర్భగుడిలోని మూల విరాన్మూర్తి విగ్రహం నిరంతరం శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అందువల్లే ఆలయానికి వెళ్ళొచ్చాక మాకు మనసు ప్రశాంతంగా ఉంది, కష్టాలన్నీ గట్టెక్కాయి అని అంటూ ఉండగా వింటూ ఉంటాం. ఇందులో పరోక్షంగా ఉండే ఆంతర్యం కూడా ఇదే. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్. మీ ఆర్కే కొత్తకోటతో.